హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ములక్కాయ తను కొడితే ఎంత గట్టిగా తగులుతుందో తెలుసా దెబ్బ. చిన్నప్పుడు నన్ను కొట్టారు ఒకసారి, అందుకే నాకు అంత బాగా గుర్తుంది. మా నాన్నగారు కొట్టారు, తక్కువ కొట్టేవారు. ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఎక్కువ దెబ్బలు తినేదాన్ని నేనే. అల్లరి చేసేదాన్ని, చిన్నదాన్ని బాగా దెబ్బలు తినేదాన్ని. ఒకసారి ములక్కాయతోని కొట్టారు, నాకు బాగా గుర్తుంది. అదే అచ్చు కూడా పడింది వీపు మీద. ములక్కాయతోని పరాటా చేస్తే ఎలా ఉంటుంది? చపాతి పరాటా అంటే మీరు ఊహించుకోకండి, చపాతి చేస్తే ఎట్లా ఉంటుంది, సూపర్ టేస్ట్. ఇప్పుడు ఇన్ని ములక్కాయలు తిను అని ఒక బాబుకి కానీ పాపకి కానీ మీ వారికి కానీ మీ అమ్మకి కానీ ఎవరికైనా చెప్పారనుకోండి, తింటారా? తినరు. ఈ ములక్కాయ, ఇంకొక ములక్కాయ, ఇది ఒక ములక్కాయ పెద్దది, ఇంతకంటే పొడుగు ములక్కాయ ఇది. ఈ ఒక్క ములక్కాయని ఒక్క మనిషితో మనం తినిపించలేం, కానీ ఈ ఒక్క ములక్కాయతోనే ఒక మనిషితో 2 చపాతీలు తినిపిస్తే దానిలో ఉన్న హెల్త్ మామూలుగా రాదు. నా ఉద్దేశం అదేనండి. లాట్ ఆఫ్ వెజ్జీస్, లాట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ ఇంటూ మన ఫుడ్. సో ఫస్ట్ ములక్కాయలు తీసుకున్నాను, మంచిగా కడిగి కట్ చేసిన ములక్కాయలు. పైన పొట్టు తీయకండి, పొట్టు అలాగే ఉంచండి. దీనిలో ఉన్న ఖనిజాలు ఇంకెందులోనూ ఉండవు ఈ పైన పొట్టులో. నేను ములక్కాయ మామూలు కర్రీ చేసినా కానీ పెద్దగా పొట్టు తీయను, జస్ట్ లైట్గా తీసినామా లేదా అన్నట్టు తీసేసేస్తాను. కొంతమంది తెల్లగా చేసేస్తారు ములక్కాయలు, వేస్ట్ అది. కాల్షియం, మెగ్నీషియం, ఏమంటారు, ఐరన్ అన్నీ పోయినాయి. సో ముచ్చట్లు ఇది ఉడికేటప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే లెట్స్ ప్రిపేర్ ఏ వండర్ఫుల్ హెల్దీ రెసిపీ. నేను జస్ట్ ఒక 1/8 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ములక్కాయల కోసం. ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, 2 వెల్లుల్లి, 1 పచ్చిమిరపకాయ. మూత పెట్టేస్తాను. మీడియం ఫ్లేమ్లో ఉంది, ఫస్ట్ హై ఫ్లేమ్లో పెడతాను, తర్వాత తగ్గిస్తాను. హై ఫ్లేమ్లో 1 విజిల్, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్, మొత్తం 3 విజిల్స్ రానివ్వండి. నష్టం ఏం లేదు, ములక్కాయ పీస్ అవ్వాలి. మామూలుగా కుక్కర్లో పెట్టినప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే ఎక్కువ విజిల్స్ వస్తే అనవసరంగా ఓవర్ కుక్ అవుతుంది. ఇది ఓవర్ కుక్ అవ్వాలి. మీరు ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని కావాలంటే 10 విజిల్స్ అయినా రానియండి. నాకు పైన ఫైబర్ కూడా క్రష్ అయిపోయేంత పీస్ కావాలి, అందుకే సిమ్లో 2 అన్నాను. ఇది ఒక్కటే మీకు కొంచెం టైం పట్టేదండి, మిగతా అదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం చపాతీ చేసినట్టే. ఇది చేసి పెట్టుకున్నామంటే అద్భుతమైన టేస్టీ చపాతీతో పాటు హెల్త్, ఎంత హెల్త్ అండి. ఎందుకు ములక్కాయ వాడాలి అంటే, విజిల్ నెంబర్ 1 ఇప్పుడు సిమ్ చేసేస్తున్నా. నాకేంటంటే ఇంకా స్లోగా ఉడకాలి. ఫస్ట్ విజిల్ వచ్చేవరకే వాటర్ నేను కొన్నే పోసాను, చూసారా. ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే ఆ వాటర్కి సరిపోను గోధుమ పిండి కలపాల్సి వస్తుంది. నాకు 2-3 చపాతీలే కావాలి, అందుకని చెప్పి జస్ట్ కొన్ని వాటర్ పోసాను. 200 ml వాటర్ పోసాను. ఉడికాక నాకు 100 ml మిగులుతుంది, నాకు అందులోకి సరిపోతుంది. దేనికైనా ఒక లెక్క ఉండాలండి. చలో, మునక్కాయ ఎందుకు వాడాలి అని చెప్తున్నాం కదా. అసలు మెయిన్ ఇవాళ రేపు అందరినీ, నాతో సహా అందరినీ పట్టి పీడిస్తుంది ఏమన్నా ఉంది అంటే థైరాయిడ్ అండి. థైరాయిడ్ హార్మోన్ని కంట్రోల్ చేయటంలో, నియంత్రించడంలో మునక్కాయ చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ థింగ్. 2, మునక్కాయలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి మునక్కాయలో. మీరు చూడండి, మామూలు చెట్లల్లో కూడా మనకి పురుగు వస్తుందంటే మునగ చెట్టుకు వచ్చే పురుగు వేరు, బొంత పురుగు వస్తుంది, గొంగళి పురుగు అంటారు, అది వేరు. అది కాకుండా ఇతర చెట్లకు ఉన్న న్యాచురల్ పెస్టిసైడ్లా వాడాలంటే మునగాకుని పెస్టిసైడ్ లాగా వాడతాం మేము. మునగాకుని తీసుకొచ్చి గ్రైండ్ చేసి పిచికారీ చేస్తాం అన్నమాట, వేపాకుతో కూడా కలిపి, చాలా బాగా. అలాగే మునగకాయలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఉంటాయి. మనకి వాతం, నొప్పులు, వాపులు లాంటివి ఉంటే మునక్కాయ తీసేస్తుంది, ఇట్లా మటుమాయం చేస్తుంది. ఇంక ఇది కాకుండా చెప్పుకోవాలంటే 1,00,000 మునక్కాయలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే, మునగాకు, మునగ పువ్వు, మునక్కాయ, వీటిలో ఉన్న లక్షణాలు తెలిస్తే అసలు మీరు వదలరు, ఎవ్రీడే చేస్తారు. అట్లీస్ట్ రసం పెట్టేటప్పుడు, సాంబార్ పెట్టేటప్పుడు వేస్తూనే ఉండండి. ఇంక ఇట్లాంటివి అయితే చపాతీ రోజు చేసుకునేటప్పుడు మీరు ఒకరోజు మునక్కాయ చపాతీ, ఒకరోజు ముల్లంగి చపాతీ, ఒకరోజు క్యారెట్ చపాతీ, ఇలా రకరకాల మన రెసిపీస్లోనే చాలా ఉన్నాయి, అవన్నీ చేయండి, ఎంత బాగుంటుందో. ఇంక ఇప్పుడు ఒక పట్టని రాదు విజిల్. ఇంకా మునక్కాయలో పిల్లలకి చిన్నప్పటి నుంచి పెడితే ఈ ఎముకల్లో బోలుతనం, పెలుస్తనము, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా పెరుగుతాయి, ఎదుగుతాయి. అట్లనే మునగాకుకి, మునగ గింజలకి కూడా కొవ్వుని దూరం చేసే లక్షణం ఉంది. మనలో ఉన్న కొవ్వు జమ చేస్తూ ఉంటుంది చూసారా, దాన్ని బ్రేక్ చేసి బయటికి పంపించే లక్షణం ఉంది. చాలా మంచిదండి మునక్కాయ. నిజంగా మీరు ఒక్కసారి గూగుల్ చేయండి, యుల్ గెట్ వండర్ఫుల్ రిజల్ట్. మునగలో మెయిన్ రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది కాబట్టి ఆడపిల్లలందరూ మొటిమలు, చర్మం ర్యాషెస్, స్మూత్ స్కిన్ కావాలనుకునే వాళ్ళు, రక్తశుద్ధి అంటే అసలు ముందు మనకి బాడీలో చర్మానికి ఏమొచ్చినా కానీ ముందు బ్లడ్ ప్యూరిఫైయర్ టాబ్లెట్స్ ఇస్తారు. ఇది న్యాచురల్గా మునక్కాయలో ఉంటాయి. సో ఇన్ని న్యాచురల్ గుణాలు ఉన్న మునక్కాయని వదిలిపెట్టి ఏడికి పోతాం చెప్పండి. మనం తిందాం, చేద్దాం. 3 విజిల్స్ వచ్చినాయి, టోటల్గా మునక్కాయ ఉడికిపోయింది. ఆహా,
వాటరే లేదు. వెరీ గుడ్. అంతా మన మంచికే. వాటర్ మొత్తం అయిపోయింది. స్టవ్ అంటిస్తున్నాం. దీన్ని మీకు అనుకూలంగా తీర్చిదిద్దుకోండి. గుజ్జులోంచి మనకు నీళ్ళు రావాలి కదా, అందుకని కొన్ని వాటర్ యాడ్ చేస్తుంది. దీంట్లో మనకి అల్లం ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవరు లైట్గా కొంచెం కొంచెం వేసిన. సటిల్ ఫ్లేవర్స్ ఉండాలి. మునక్కాయ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి. ఈ పిప్పి అంతా రావాలి మనకి. మీ దగ్గర కనుక పప్పు గుత్తి లేకపోతే మన చారు గరిట ఉంటుంది కదా, దాంతో కూడా చేయొచ్చు. రోట్లో దంచేది దాంతో చేయొచ్చు. ఇంకా హార్డ్ సర్ఫేస్ ఏముంటాయి, పెద్దగా ఉన్న చెంబు దాంతో కూడా చేయొచ్చు. గిన్నె, చెంబు అడుగున ఇట్లా ఉన్నాయి, రౌండ్గా ఉంటాయి చూసారా, అలా ఎనీ సర్ఫేస్తో మీరు చేయొచ్చు. ఎందుకంటే నాకు పప్పు గుత్తి ఉండదు అనే విషయం తెలీదు. నేను ఎప్పుడో ఫస్ట్ టైమో సెకండ్ టైం పప్పు చేస్తున్నప్పుడు నాకు కామెంట్స్ వచ్చినాయి, ముఖ్యంగా యూఎస్ నుంచి వచ్చినాయి. పప్పు గుత్తి ఇంట్లో లేకపోతే ఏం చేయాలి దేవుడా అనుకున్నాను నేను. దీంట్లో వేసేస్తాను. ఇది నాకు ఇలా చేస్తారని తెలుసు, కానీ నాకు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఐడియా వచ్చిందంటే మన మోడీ గారు చెప్తున్నారు ఈ రెసిపీ గురించి. అంటే ఆలోచించండి ఎంత పురాతనమైన రెసిపీ అని. మోడీ గారు వాయిస్ వినండి. मेरी अपनी भी एक रेसिपी है. ये मेरी अपना इनोवेशन है, ऐसा मेरा क्लेम नहीं है, लेकिन मैं ये जो ड्रम स्टिक है मोरिंगा, ये न्यूट्रिशन की दृष्टि से बहुत महत्वपूर्ण है, ऐसा मैं सुनता रहा हूं. तो फिर मैं खुद उसके परोठे बनाता था और मैं उसके परोठे खाता था और मेरे सप्ताह में 1-2 बार आज भी मैं इसका उपयोग करता हूं. और आज मुझे लगा है, और आपने हैशटैग की चर्चा की है, तो मैं भी मेरी ये रेसिपी जरूर पब्लिक के लिए रखूंगा. సో దీన్ని ఇట్లా 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 ఇంకెందులో చెక్క తప్ప ఏముండదు. ఈ గుజ్జు అంతా కిందకి దిగిపోవాలి. పిల్లలకి మనం ఇలా చేసి పెట్టలేం కదా, ఇందులో గింజ కూడా ఉంది. ఈ గుజ్జుని కూడా ఇందులో వేసేయండి. ఇంకా ఏమన్నా ఉంటుంది అనిపిస్తే కనుక కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒక్కసారి వాటర్ కొన్ని పోయండి. జస్ట్ ఒక 20 ml 30 ml అట్లాగా. మొన్న ఒక జోక్ అయింది, నేనుండి 100 ml కూడా వద్దు 90 ml వేయండి అని చెప్పినాన్ని కామెంట్స్, ఓ మొత్తానికి 90 ml వేస్తారనమాట అని. వాళ్ళు పెగ్ గురించి మాట్లాడుతున్నారు, నేనేమో వాటర్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా 30 ml అనగానే గుర్తొచ్చింది అది. ఇదిగోండి, ఇంకా ఎంత గుజ్జు వస్తుందో చూడండి. అయిపోయింది అనుకున్న దాంట్లోంచి చూసారా. ఇదిగోండి ఉత్త గడ్డి, ఇది మిగిలింది. ఇది కూడా మొక్కలకి వేయండి, చాలా మంచిది. వేస్ట్ చేయకండి, డస్ట్బిన్లో వేయకండి. మొక్కలకి వేస్తే మన అమృత భాండాగారం, అమృత తుల్యమైన ఇది రెడీ అయింది. నెక్స్ట్ ఏంటి చూద్దానండి. మీకు ఇది ఎక్కువ అవుతుంది, నేనైతే 2-3 చపాతీలకే ప్లాన్ చేసుకున్నాను. ఎక్కువ అవుతుంది ఇది అనిపిస్తే కనుక ముందు ఒక బౌల్లోకి తీసుకోండి. ఇట్లాంటివి ఉంటే తీసేయండి, బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇది ఒకవేళ మీకు ఉంటే నష్టం ఏం లేదు. పప్పుచారులో వేసుకోవచ్చు, రసంలో వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, ఎందులోనే వేయచ్చు. లేదు ఇంకొక 2 చపాతీలు కలిపినప్పుడు ఇందులోనే కలపచ్చు. ఇప్పుడు దీంట్లోకి నాకు కావాల్సినవి అన్నీ వేస్తాను. ఒక్క 3 చపాతీల్లోకి జస్ట్. దీన్ని మీ క్వాంటిటీ మీరు పెంచుకోవచ్చు. ఒక 1/8 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కూడా లేదు అది, అంతకన్నా 1/10 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఆల్రెడీ మనకి ఇందులో కొంచెం ఉప్పు ఉంది, ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను. అండ్ దెన్ ఒక 1/2 టీ స్పూన్ కారం. దట్స్ ఆల్. కొద్దిగా కొత్తిమీర ఇప్పుడే వేసేస్తున్నాను. మనకి ఇందులో పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి అన్నీ పడినాయి, జీలకర్ర, ధనియాలు. ఇప్పుడు ఉప్పు కూడా పడింది. దీన్ని లైట్గా కలిపేసి దీంట్లో మీకు కావాల్సిన పొడి వేసేసుకోండి. గోధుమ పిండి, ఇది గోధుమ పిండి ఇప్పుడు తీసుకున్నాను నేను. మీరు ఇందులో మిక్స్డ్ మిల్లెట్స్ పిండి వాడచ్చు. మైదా పిండి చేసుకుంటే అయితే పర్ఫెక్ట్ ఇట్లా పరోటా అవుతుంది, కానీ మైదా హెల్త్కి మంచిది కాదు. నో మైదా, వీట్ ఫ్లోర్ బెస్ట్. ఆటా కూడా బయట కొన్నది కాకుండా గోధుమలు తెప్పించి పడితే మీకు ఇంకా మంచిది. కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసాను. అసలు ఇది కాలుస్తుంటేనే ఈ ఫ్లేవర్ మామూలుగా ఉండదు. ఇందాక విజిల్స్ వస్తుంటే చూశాను నేను పొయ్యి మీద. అసలు ఆ మునక్కాయ స్మెల్ ఎంత బాగుందంట. నిజంగా మన ప్రధానమంత్రి గారికి ఎందుకు నచ్చిందో నాకు అర్థమైంది. అండ్ హెల్త్కి చాలా మంచిది కదండి. ఇక్కడ నేను ప్రధానమంత్రి అని చెప్పిన పార్టీలకు సంబంధం లేదు, అట్లాంటి ఏం నాకు అంటించకండి. ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. మీరు ఎవరేమన్నానండి, ఈజ్ ఎ జెన్యూన్ నైస్ పర్సన్. నాకు ఒక వ్యక్తిగా ఆయన అంటే ఆయన భావజాలం ఇష్టం. నాకు చెప్పచ్చో లేదో కూడా తెలియదు ఈ ప్లాట్ఫామ్ మీద. చూసారా
ఇది మనం పక్కకు తీసి పెట్టుకోవటం ఎంత మంచిదైందో పక్కకు పెడదాం, ఏం కాదు. నెక్స్ట్ డే రేపు వాడచ్చు, రేపు చపాతీలో కలపండి ఫ్రిడ్జ్లో పెట్టేసి, సూపర్. లేదంటే యాజ్ ఏ సైడ్ రసంలో ఏంటి అది నెక్స్ట్ లెవెల్. రేపే పెడతా రసం, మునగ రసం అని పెడతా. దట్స్ ఆల్. కొంచెం మెత్తగా పిసుక్కుంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టేస్తే అదే రెడీ అవుతుంది. పెంక పెట్టుకొని చపాతీ చేసేద్దాం. దీనిలోకి ఒక బ్యూటిఫుల్ చట్నీ చేస్తాను చూడండి, ఇన్స్టెంట్ చట్నీ. ఇట్లా రాసుకొని తినడానికి ఇప్పుడే చూపిస్తాను. జస్ట్ నేను 2-3 రొట్టెలు లెక్క కాబట్టి కొద్దిగా ఉల్లిపాయ, ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, సరిపోను ఉప్పు, ఒక చిన్న అల్లం ముక్క చాలు. జస్ట్ వేసినామా లేదా. కారం, ఉత్తగా ఎర్ర కారం. మీరు ఈ ప్లేస్లో కారం పొడిలో నూనె కలుపుకొని కూడా, నేను అది కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. కొంచెం కొత్తిమీర అండ్ దీనికి కొద్దిగా చింతపండు యాడ్ చేయండి. నా దగ్గర చింతపండు పొడి ఉంది, నేను ఎండబెట్టుకుంటాను కాబట్టి. మీ దగ్గర ఉండదు, చింతపండు ఒక చిన్న రెక్క యాడ్ చేయండి. దీన్ని గ్రైండ్ చేయండి, కొద్దిగా వాటర్ కూడా కలపచ్చు, నష్టం లేదు. ఇది మిక్సీ వేసుకొస్తా, మన చపాతీ రెడీ అయిపోతుందో. చక్కగా ఆయిల్ ఉరికిన బ్రష్ చేసిన ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడే చూపించిన ఇన్స్టాలో, దాంట్లో లింక్స్ ఉన్నాయి. మూడింటికి యూజ్ అవుతాయి. 1 2 3. తేనె, పొడి, ఆయిల్. కొత్తిమీర చూసారా ఎంత బాగా అనిపిస్తుందో, బాగుంటుంది టేస్ట్. మనం తయారు చేసిన చట్నీ రెడీ అయింది. వా, చేయి కడుక్కుంటా. నో ఆఫెన్స్, నాకు అత్తగారు, ఆడపడుచు, మా అమ్మగారు అయిపోయారు మీరు అందరూ. ఉండాలండి, ఇట్లా ఉంటేనే మనం జాగ్రత్తగా ఉంటాం. యూఆర్ రైట్. వెనక సైడ్ పూర్తిగా కాలేంత వరకు తిప్పకుండా ఉండటం ఈజ్ ఆల్వేస్ ఇట్లా పొంగటానికి. ఎంత పొంగుతుందో చూసారా చపాతీ. ఇప్పుడు ఇటు సైడ్ బ్రష్ చేయండి లైట్గా, మొత్తం కలిపితే 1/2 టీ స్పూన్ కూడా రాదు. హైలోనే వేయిస్తున్నాను నేను, ఎందుకంటే చక్కగా ఉడికి నాని గోధుమ పిండి. ఇంకా మరీ కాలినాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే మాడకుండా ఉంటుంది మనకి. అటు ఇటు తిప్పినప్పుడు వెనకాల కూడా రాసేయండి కొంచెం లైట్గా, ఇప్పుడు వెనక బాగా కాలుతుంది. థర్డ్ చపాతీ షుగర్ వేసి చేయనా, చాలా బాగుంటుంది. మా ఇంట్లో స్పెషల్ అయ్యి చక్కెర చపాతీ. నాకు ఇట్లా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఆకలిస్తుంది. ఈవినింగ్ మాకు ఇక్కడ 5:30 అయింది. నా రెగ్యులర్ టైం ఇదే, బిఫోర్ 6 తినేయటం అలవాటు నాకు. ఈవినింగ్ 6 o'clock, మ్యాక్సిమం 7, రేర్ 7 కూడా. ఏదన్నా బయట ఫంక్షన్స్, డిన్నర్స్, పార్టీస్ ఉంటే తప్పితే అట్లా కూడా తినాను. 6 లోపే తింటాం ఇంట్లో అందరం కూడా. సో ఆ ప్రాసెస్లో భాగంగా నా రెగ్యులర్ డిన్నర్ టైం ఇది. సో వేడి చపాతీలు మనం మడతలేసాం కదా, మడతలేసేటప్పుడు షుగర్ చల్లి మడతలేసి చేస్తే ఇదిగోండి షుగర్ చపాతీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి నెయ్యి బదులు నేను బటర్ వేస్తున్నా. ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇది. అది జస్ట్ 10 grams బటర్ అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది స్వీట్ చపాతీ, ఫైనల్ ఫినిషింగ్ టచ్ అనమాట. ఇదేం చెప్పలే నాకు మోడీ గారు ఇది నాకు ఇష్టం అని. ఇది నాకు ఇష్టం, మా పిల్లలకి ఇష్టం బాగా, వాళ్ళకి పిచ్చి ఇదంటే. అంటే మునగాకుతో కాదు, రెగ్యులర్గా చపాతీ. బస్ కట్టేస్తున్నాను. మన ఎదురు చూపుల అంతం. మంచిగా చపాతీ. నేను చెప్పినా కదా ఇది చాలా బాగుంటుంది అని. ఇట్లా రాసుకొని తినాలి దీన్ని, అంతే. ఇంకెట్లాంటి కర్రీ అవసరం లేదు. చాలా 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 బాగుంటుంది. దీన్ని ఇట్లా పెరుగులో కూడా, పక్కన పెరుగు పెట్టుకొని కూడా దీన్ని ఇలా పెరుగులో ముంచుకొని కూడా తినచ్చు లాస్ట్. చాలా సాఫ్ట్ ఉంది. మునగాకు టేస్ట్ క్లియర్గా తెలుస్తుంది. మునక్కాయలో ఒక విధమైన చేదు ఉంటుంది, మీకు తెలుసో తెలీదో, అది లేదు అసలు. ఇంత హెల్దీ రెసిపీ మీరు మీ పిల్లలకి పెట్టకపోతే మనం సంథింగ్ వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్లు లెక్క నా దృష్టిలో. కాబట్టి ప్లీజా చేయండి ఒక్కసారి, ఈజీ కదా. 3 చపాతీలని. స్వీట్ చపాతీ అయితే నెక్స్ట్ లెవెల్, నాకు చాలా ఇష్టం ఇది. ఇంత సాఫ్ట్ ఉంటుంది. మునగాకు స్వీట్ చపాతీ సింప్లీ సూపర్. ఇంత ఈజీ చేయటం. ఒక్కసారి మనము 2-3 ములక్కాయలు, ఒక 4 ములక్కాయలు వారానికి తీసి పెట్టేసామంటే ఆ గుజ్జుని ఎన్నిట్లో వాడచ్చో, పప్పులో, రసంలో, చారులో, పచ్చడిలో, చపాతీలో, అన్నిటికంటే ముఖ్యంగా
తింటారు కదా, చేస్తారు కదా, ప్లీజా. నేను ఒక్కదాన్ని తింటుంటే నాకు నచ్చట్లేదు, మీరు కూడా చేసుకొని తినండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇందులో సాఫ్ట్గా విడిపోతుందండి ఇట్లా. చలో బాయ్.